అందరికీ నమస్కారం అండి. అరుణ గారు, యోగా అరుణ గారు అని అంటే మనందరికీ సుపరిచితమే. అయితే ఎన్నో వీడియోస్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యల కోసం ఎన్నో రకాల వీడియోలు మనందరం చూసుంటాం. అయితే ఈరోజు తన జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాజ్ ఆన్ టుడే వరకు ఈ జర్నీ సాగింది అనే వివరాలతో పాటు నేను ఇక్కడికి అసలు ఏ విధంగా రావడం జరిగింది, నేను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను అన్న దాని గురించి పూర్తిగా మీకు వివరాలు అందిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముందైతే అరుణ గారికి వెల్కమ్ చెప్పేద్దానండి. ఇప్పుడు ఇందాక మీ తాతమ్మ గారు ఉన్నారు, వీరేనా అండి? అవునండి. ఆహా. తాతమ్మ గారు ఆవిడకి ఏం పేరు ఉండేదో మాకు తెలియదు, సాదమ్మనే అంటారన్నమాట. కొంచెం అందరూ నన్ను చూస్తే నువ్వు సాదమ్మలా మాట్లాడుతున్నావు, సాదమ్మలా నడుస్తున్నావు. సో చిన్నప్పటి నుంచి కూడా అట్లా అనేవాళ్ళు. సో ఈవిడ సిద్ధయోగిని అండి. ఓహోహో. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి వాడారు అవన్నీ. ఆవిడ పావు కోళ్ళు కూడా 5 pairs. 5 pairsలో ఇప్పుడు నా దగ్గర 2 pairs ఉన్నాయి. అన్నీ కొన్ని ఆవిడ ఇవి వేసుకున్న ఇది చూసారు కదా, ఇది అప్పుడే చాలా పాతది. ఇప్పుడు అది అసలు ఇది కూడా ఉంది నా దగ్గర. కొంతమంది ఈవిడ చాలా మందికి ఈవిడ వస్తువులు అంటే ఎవరైనా వస్తే ఇచ్చేవాళ్ళు కదా. తర్వాత ఈ మధ్యకాలంలో నేను యోగా ఇది చూసి మీ సాధమ నాకు ఇది ఇచ్చింది, మేము ఇది ఏమీ చేయట్లేదు కాబట్టి నీ దగ్గర ఉంటే బాగుంటుందని కూడా నాకు తిరిగి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా తిరిగి ఇచ్చిన దాంట్లో తాళపత్రాలు కూడా. ఓకే. అంటే ఈవిడ శిష్యురాలు. ఇప్పుడు ఈవిడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. తర్వాత నన్ను చూసి ఈవిడ సాధంలాగా ఉంది ఏంటి అని చెప్పేసి నన్ను కలిసిన యోగులు కూడా ఉన్నారు. యోగానంద స్వామి అని చెప్పేసి జ్ఞానానంద ఆశ్రమము విజయనగరం దగ్గర ఉంటారు ఆయన చిన్నప్పుడు ఆయన గురువు గారు కూడా మా సాధమ్మని కలవడానికి వెళ్ళి అక్కడ ఉన్నారట ఆశ్రమంలో, ఆచంట్లో 2 రోజులు 3 రోజులు. సో అట్లా ఆయన గుర్తుపెట్టి ఆయన వచ్చి చాలా విషయాలు సాధమ గురించి ఆయన చాలా విషయాలు నాకు చెప్పారంటే మాకు తెలియని విషయాలు. అలాగే రిషికేశ్ నేను అటు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నన్ను చూసి నన్ను చూసి ఈవిడలాగా ఉన్నావేంటి అని అడిగి నీలాగా అక్కడ ఒక ఫోటో ఉంది అని చెప్పి సేమ్ ఇలాంటి ఫోటోని ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారే ఎవరో వస్తే ఫోటో తీపిచ్చారట ఆవిడకి. సో అది ఆవిడ ఇట్లా గాలిలో ఉంటారు ఆవిడ. ఆ ఫోటో అక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఉంది అన్నమాట. ఆ ఫోటో ఆయన తీయించారట, తీయమని చెప్పి తీసిన ఫోటో. ఆవిడ వాడిన పావు కోళ్ళు, ఆవిడ వాడిన కమండలము, ఆవిడ సాధన చేసుకున్న చర్మం అని కొన్ని వచ్చినాయి అనుకోండి. కొన్ని పోగొట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ తాళపత్రాలు అవి వెతికి నాకు తీసుకొచ్చి ఇచ్చినవి అవి వాళ్ళు పోయినాయి. సో ఈవిడ వాడిన వస్తువులన్నీ అంటే ఒక ప్లేస్ అయినప్పుడు ఒక దాంట్లో అని అవి చేసాం. ఈవిడ భిక్ష తీసుకునేదండి. ఈవిడ ఆశ్రమంకి వస్తే ఈవిడ బాస్మతి రైస్, అప్పట్లో బాస్మతి రైస్, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి ప్రసాదం పెట్టారు. ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళేవాళ్ళు ఆశ్రమానికి. కానీ ఈవిడ మాత్రం ప్రతిరోజు భిక్ష తీసుకుని ఆ భిక్ష వచ్చినది ఈవిడ వండుకొని తినేవాళ్ళు ఒకేసారి. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా భిక్ష తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మా ఊరు వచ్చారనుకోండి, నాన్నగారు వాళ్ళ ఊరు వస్తే కూడా ఆవిడ భిక్ష తీసుకుని తినేవాళ్ళు. అది చాలా మందికి నచ్చేది కాదు. ఎందుకంటే మేము ఒక ముద్ద మీకు పెట్టలేమా, ఎందుకు నువ్వు భిక్ష తీసుకుంటావా. అది ఆవిడ పెట్టుకున్న విధానం. ఆవిడ భిక్ష తీసుకున్నది. తర్వాత ఏదో అవన్నీ కూడా ఉన్నాయి, ఆ బౌల్స్ అవన్నీ కూడా. అవి కూడా నాకు వేరే వాళ్ళు పంపించారు. ఇది సాధమ భిక్ష తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ పూజ గదిలో పెట్టుకున్నారంట అది. సో అది ఇంకా లోపల పెట్టాము. ఈ సాధమ్మకి సంబంధించినది ఈ ఫోటో మాత్రం ఇది ఒకటే ఉంది మా దగ్గర. మిగతా అన్నీ మా వాళ్ళు చెదలు పట్టించేస్తారు. సో ఇది ఒక్కటే ఫోటో ఉంది మాటండి. మిగతాయి ఆశ్రమంలో ఉంది. ఆశ్రమంలో ఉన్న ఫోటో కూడా ఈ ఫేస్ ఆ గ్లాస్కి అంటుకుపోయింది. అది అసలు చాలా కష్టం, దాన్ని తీయలేము. దాన్నే ఏదో చెయ్యాలని చెప్పేసి అలా ఉంచేసాం అన్నమాట అక్కడ. అయితే ఇక్కడ ఇంకా కొన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి. అయితే మీకు ఎక్కడండి? అక్కడే ఉన్నాయి. అంటే ఈవిడ వాళ్ళ గురువు గారికి కట్టించారు ఆశ్రమం. అది ఎంతో గొప్ప గొప్ప యోగులు అక్కడ ఉన్నారన్నమాట. ఎంతో మంది ఉన్నారు. అది మనం ఊరికే జస్ట్ మెయింటైన్ చేస్తున్నాం అంతే. ఇవేమిటి యాక్చువల్గాను ఇక్కడ పెట్టినవి? ఈవిడ తారా అండి. తారా నేను చెప్పాను కదా తంత్ర దాంట్లో. అంటే దశ మహావిద్యల్లో నేను ఇది కూడా అన్నీ చేస్తాను, ఒక ఇది అని కాదు.
నాకు తారా చాలా పర్సనల్గా నాకు ఇష్టం. ఓహో. తర్వాత కామాఖ్య. సో నేను ఈ సాధన అంతా నేపాల్లో చేశాను. దాని తర్వాత ఇంతకు ముందు అయితే బాగా కామాఖ్య వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు అసలు కామాఖ్య అంటేనే అది ఒక పెద్ద ఆ ప్లేస్. ఎందుకంటే జనరల్గా కామాఖ్య టెంపుల్ కన్నా ఇంకొక రహస్య సాధన చేసే వాళ్ళకి, తంత్ర చేసే వాళ్ళకి ఇంకొకటి ఉంది కామాఖ్య. అవునా? రహస్య గుహ ఉంది అక్కడే. అక్కడే అది పక్కనే, అంటే దానికి కొంచెం దూరంలో ఉంది. సో దాన్ని రివీల్ చేయకూడదు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి సాధన చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు కామాఖ్య వెళ్ళి సాధన చేయడానికి లేదు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. సో కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అందుకే నేను చాలా ప్లేసెస్, మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి, మీరు వీడియో తీయరు, ఏం తీయరు అంటే నాకు నిజంగానే ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి పాడు చేయకూడదు ఈ ప్లేసెస్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మానస సరోవరం లేకపోతే కైలాష్ చూడండి, ఎంత కైలాష్ ట్రెక్ అయిపోయిన తర్వాత చైనా గవర్నమెంట్ కదా, అది కొన్ని NGOs వెళ్తాయి క్లీన్ చేయడానికి. ఎంత ప్లాస్టిక్, ఎంత చెత్త, మీరు నమ్మరు. మానస సరోవరంలో వాళ్ళు క్లీన్ చేస్తే ఎన్నో ట్రక్కులు, అండర్వేర్లు, చెప్పులు, బట్టలు, టన్నులు. సో వాళ్ళు ఏమంటారంటే ఇది మీ భక్తి అని అడుగుతారు. అంతే కదా, అది మనకి ఏంటో అందులో మునిగేయాలి, స్నానం చేసేసేయాలి, అన్నీ అందులో పడేసేయాలి అని చెప్పేసి చెత్తంతా చేసి చాలా ప్లేసెస్ ఇప్పుడు మనం పాడు చేసుకొని కూర్చున్నాం. అవునవును. ఇప్పుడు ఆ కొండల మీద ఉండేవాళ్ళు దండం పెడుతున్నారు, మీరు రాకండి అని చెప్పేసి. ఎందుకంటే చేంజ్ అయిపోతుంది, డెవలప్మెంట్ అయ్యే కొద్ది మనకి అక్కడ కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి, రోడ్స్ మొదలవుతాయి. సో అంతా ఎన్వైరన్మెంట్ అంతా కూడా పాడవుతుంది కదండి, డిస్టర్బ్ అయిపోతుంది. కరెక్ట్. సో ఇది కూడా తాతమ్మది. ఇది చాలా చాలా పాతది. ఇది శ్రీకృష్ణ దేవరాయలు టైం ఇది మాట అండి, చాలా పాతది. సో ఇది యాక్చువల్లీ ఏంటి అని అంటే బందాస్, త్రిబంధాలు అన్నమాట. కింద అక్కడ మూలాధార, స్వాదిష్టాన, అనాహత, ఇవి చక్రాస్ కూడా వస్తాయి. ఇందులో 2 చక్రాలు వస్తాయి. మూలబంధ, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈ 3 బంధాస్. ఈ 3 మీకు యోగాలో ది బంధాస్ వెరీ ఇంపార్టెంట్. మీరు బంధాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాక్ మాటండి. కింద ఒక లాక్ వేసేసి పైన లాక్ వేసేసారు అంటే ఈ లోపల ఇక్కడ మనకి శక్తి అనేది ఉంటుంది అన్నమాట, ఎనర్జీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఎనర్జీని మనం పైకి పంపించాలి, కానీ ఎలా పంపించాలి? ఇలా వెళ్ళదు ఎప్పుడు కూడా. మీ ఎనర్జీ ఎప్పుడైతే మీరు ఇక్కడ కుంభకం చేసి స్తంభన చేశారో, అంటే ఆపారో, ఇక్కడ లాక్ వేసేస్తారు, కిందకి వెళ్దు, పైన లాక్ వేసేస్తారు, ఇక్కడ లాక్ చేసేస్తారు. ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ 2 మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఏదో ఎదుగుతుంది, ఎయిర్ ఏదో ప్లేస్ ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి కింద ఈ కాకిక్స్ దగ్గర టెయిల్ బోన్కి ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఒక మన హెయిర్ లైన్. అది ఎప్పుడు కూడా రూట్ ఎలా ఉంటుంది అంటే ఫ్యాట్ ఉంటుంది కదా, మనకు ఫ్యాట్ తో కప్పబడి ఉంటుంది, ఎందుకంటే మనం ఏం దాన్ని యూజ్ చేయం కదా. సో ఎప్పుడైతే మనము ఈ హీట్ లోపల ఇక్కడ ఆపామో, ఈ వేడికి ఇది కరుగుతుంది ఈ ఫ్యాట్. ఓకే. మీరు అలా చేయగా కొంతమంది నెల చేయొచ్చు, కొంతమంది 15 రోజులు అవ్వచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు, మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ పట్టదు. ఈ వేడికి ఇది కరిగి ఇందులోంచి మీరు ఏదైతే ఆపారో మీ శ్వాస, దీనిలోంచి ఇలా స్పైన్ నుంచి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? మీ ఈ బ్రెయిన్ స్టెమ్ నుంచి మెడిల్లా అబ్లాంగేటా, తర్వాత హైపోథాలమస్లోకి వెళ్ళాలి. ప్రాణం ఎక్కడ పుడుతుంది మీకు? హైపోథాలమస్లో మీ ప్రాణం పుడుతుంది. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ అక్కడి నుంచే సిగ్నల్స్ రావాలి. నీ ప్రాణం ఎక్కడుంది? నువ్వు లోపలికి శ్వాస తీసుకుంటున్నావు, ప్రాణం తీసుకోవట్లేదు. ప్రాణం అనేది మీ శరీరంలోనే పుడుతుంది. అసలు హైపోథాలమస్కి అన్ని తెలుసు, అన్ని విషయాలు తెలుసు. సో అక్కడి నుంచి 3rd వెంట్రికల్ అండ్ 4th వెంట్రికల్కి వెళ్ళాలి. 3rd వెంట్రికల్ దగ్గర ఒక చిన్న బబుల్ ఉంటుంది, ఇది బ్రహ్మరంధ్రం అంటాం కదా, అమృతం అని అంటామట. సో అక్కడి నుంచి ఇక్కడికి వేవ్ ఉంటుంది. అయితే ఇది ఈ బంధాస్ వేసినప్పుడే మీకు కుండలిని అనేది, మీకు ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుందండి. ఈ 2 నాడీస్ మీకు తెలుసు కదా, ఇది సూర్య నాడి, ఇది చంద్ర నాడి. అలాగే ఇంకొక హోల్ కూడా ఉంది మనకి లోపల, అది సుషుమ్న. అది ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళాలి అని అంటే ఇది సాధన మాట అండి. ఇది ఈ 2 పాములు ఇలా ఉన్నాయి కదా, ఇది ఈచ్ చక్రా నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మూలాధార అండ్ మళ్ళీ
స్వాదిష్టాన, మణిపూరక, అనాహత ఇలా వచ్చి మీకు ఇక్కడ ఆగుతుంది అనమాట. ఆజ్ఞ అండ్ పైన ఏదైతే ఉందో మీకు సహస్రహార దగ్గర ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ చిన్న శివలింగం ఉంది, ఈశ్వరుడు. అంటే మీరు ఇక్కడ ఈశ్వరుడు అంటే ఇక్కడ అలా ఒక రూపం మనం పెట్టుకున్నాం, అది ఆయనకి ఏమీ రూపం లేదు కదా. కరెక్ట్. ఈశ్వరుడు అంటే మీరు ఇప్పుడు ఆ ఈశ్వరుని ఇక్కడ ఊహించుకోకండి. సో ఈశ్వర అంటే దట్స్ ద ఎనర్జీ అన్నమాట. ఇక్కడ శివ అండ్ శక్తి ఈ రెండు అన్నమాట. ఒకటి శివ, ఒకటి శక్తి, ఈ రెండు కలవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ చక్రంలో కలిసి ఇలా వెళ్తుంది అన్నమాట. ఎనర్జీ ఇట్లా వెళ్ళదు, ఇలా 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 ఉంటుంది అన్నమాట. ఇలా పాము వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు అది ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఎంత అద్భుతం, బ్యూటిఫుల్ ప్రాక్టీస్ అన్నమాట. ఈవెన్ మనకి డిఎన్ఏలో కూడా చూపిస్తారు కదా, అది ఇలానే వెళ్తూ ఉంటుంది. అవును, అలానే వెళ్తుంది. మన ఎనర్జీ ఎప్పుడు కూడా అలానే వెళ్తుంది. సో ఇది అది మాట అండి, ఆ కుండలినికి సంబంధించిన ఇది. తర్వాత అది దాంతో పాటుగానే అది ఉండేది, చిన్న శివలింగం ఉండేది ఎమరాల్డ్ది. తర్వాత అమ్మవారిది కూడా ఇది అన్నపూర్ణ గాని ఇంకొక ఇదే సైజు గోల్డ్ ఉండేది. ఓహో, అది పట్టుకెళ్ళిపోయారు. అది ఇవి మళ్ళీ పట్టుకెళ్ళలేదు, ఇది పట్టుకెళ్ళలేదు. భయపడి ఉంటారు వాళ్ళు, ఇది తీసుకెళ్తే ఏమైపోతుంది అంటే బరువు కదా, కనబడుతుంది కదా, అదే జేబులో పెట్టుకుని వెళ్ళచ్చు. నిజం నిజం. సో నైస్ అండి. ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ మీకు ఎవరైనా ఇచ్చారండి, మీరు ఎక్కడి నుంచి అని తెప్పించారా? ఇచ్చినాయనండి. అవునా? ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర. మామూలుగా అయితే మనం నాగదేవత అని అంటాము. సో శివలింగం ఇదేమో కోటప్పకొండ నుంచి అక్కడ నుంచి వచ్చింది. ఈ అమ్మవారు అయితే మాత్రం చాలా చిత్రంగా ఇది మాకు వచ్చిందన్నమాట. ఎందుకంటే నేను అమ్మవారి విగ్రహం పెట్టాలి అని అనుకున్నా. మామూలుగా అయితే నేను కామాఖ్యది పెట్టుకోవాలి, నా దగ్గర ఉంది కామాఖ్యది. సో అది పెట్టాలి సాధన కోసం మనకి అమ్మవారిది ఉండాలి, ఒకటి కొంచెం పెద్దది చేయిద్దాము అని మా స్టూడెంట్స్ అందరూ అంటే శిల్పారామం కూడా వెళ్ళి మాట్లాడాను నేను, నాకు ఇలా ఇలా కావాలి, ఈ ఫేస్ ఉండాలి, ఇలా ఇలా కావాలి. సో వాళ్ళు ఎందుకు డిలే చేశారు. తర్వాత చెన్నై దగ్గర పంచలోహాలు పోస్తారన్నమాట అండి. అది గ్రహణం పట్టినప్పుడు ఆ గ్రహణం టైం ఎంత ఉందో ఆ టైంలో విగ్రహాన్ని తయారు చేసేస్తారు. సో అప్పుడు సూర్యగ్రహణం ఒకటి వస్తే నేను వాళ్ళకి చెప్పాను, నాకు ఎక్కువ టైం ఉంది కాబట్టి నాకు మంచిగా అంత విగ్రహం కావాలి. నేను అన్ని కూడా పంపించేసా ఇక్కడి నుంచి, కొంచెం గోల్డ్ అవన్నీ ఇమ్మంటే. తర్వాత వాళ్ళు చేశారు అది. ఆ టైంలో నేను కూర్చున్నా, అక్కడ వాళ్ళు కూర్చున్నారు, అంతా అయిపోయిన తర్వాత ఎవరో ఒక స్వామీజీ వచ్చారట కేరళ నుంచి. వచ్చి నాకు ఇది కావాలి అని చెప్పేసి, అది ఇంకా ఫినిషింగ్లో ఉంటేనే ఆయన ఆ విగ్రహం నాకు కావాలి అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయారు. ఆయన ఇంకా ఎంత వద్దు అన్నా సరే ఆయన చేతులతో తీసుకుని పట్టుకెళ్ళిపోయారు. అయ్యో, ఆ విషయం నాకు చెప్పలేదు. ఇంకా రావట్లేదు, ఎందుకు లేట్ చేస్తున్నారు ఈయన, మనం ఏంటి అని అంటే మా పిల్లలు అన్నారు, ఏంటి ఈ విగ్రహం మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం, మనం ఇన్ని రోజులు అయిపోయింది అవ్వట్లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది అంటే నేనన్నా సర్లే ఆవిడే వస్తుంది అంటే ఆవిడ ఎలా వస్తుంది అని వీళ్ళు అన్నారు. ఆ రోజు డిస్కషన్ జరిగింది, వస్తుందిలే మీరు వదిలేసేయండి దాని గురించి అని అన్నారు. తర్వాత ఒక ఆవిడ ఆల్ ఆఫ్ సడన్గా ఓ రోజు నైట్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఏడుస్తుంది ఆవిడ, ఇట్లా విగ్రహాలు చేయించామండి గుడిలో ప్రతిష్టకి, చేస్తే ఆ గుడి ఎవరో, ఆ భూమి ఎవరో ఇచ్చారట ఆవిడకి, గుడికి. అంతా అయిపోయింది, 9 రోజులు చేస్తారు కదా ఆ కార్యక్రమం అంతా అయిపోయి పొద్దున్నే తెల్లారి 4 గంటలకి ప్రతిష్టట. ఆ టైంలో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. అది గవర్నమెంట్ ల్యాండే, వీళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు. అదే. సో మళ్ళీ విగ్రహాలు పెట్టిన తర్వాత కష్టం కదండి, చేయలేరు కదా, అందుకని ముందే ఆపేశారట. అది ఈ విగ్రహం ఆవిడ దగ్గరుండి చేయించుకున్నారట. ఓ, ఇది స్టోన్ అయితే మీరు ఆ పంచలోహాలది మీకు రాలేదు? అది రాలేదు. ఇది మాత్రం ఇది ఆవిడెవరో మాకు తెలియదు, ఆవిడ ఎక్కడి నుంచి చేస్తుందో తెలియదు. ఆవిడ వచ్చి నేను అమ్మవారిని మీ దగ్గరికి ఇవ్వాలనుకుంటున్నా, మీ దగ్గర అయితే అమ్మవారిని చూసుకుంటారు అని అంటే, ఎవరు అమ్మవారు ఏంటి ఈవిడ అని అసలు పట్టించుకోలేదు. సరే అని వదిలేసి నా నెంబర్ ఉంటుంది కదా, నా నెంబర్ పెట్టేసి, నెల్లూరు దగ్గర ఏదో ఊరు అనుకుంటా, ఆ నెంబర్ పెట్టేసి ఈ హైదరాబాద్ వచ్చే బస్సులో నా ఫోన్ నెంబర్ పెట్టేసేసి ఇది ప్యాక్ చేసేసి పంపేసాను. మరి అవతల విగ్రహం అండి, ఇది నాగదేవత అండి. ఇదైతే చాలా అదే చెప్పాను కదా, శిష్యులు మా సాధమ్మ ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు అప్పటి నుంచి వచ్చింది, వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇది నీ దగ్గర ఉండాలి. అప్పటి నుంచి ఇది సాధనలో ఉన్న విగ్రహం ఇది.
పూజలో ఉన్న విగ్రహం కాదు, సాధనలో ఉన్న విగ్రహం ఇది అని చెప్పి అది తీసుకొచ్చాను. ఇంకా నేను ఇప్పుడు ఇవి పెట్టాలి అంటే ప్లేస్ కావాలి కదండి. ఇప్పుడు గుళ్ళో అమ్మవారు ఆవిడ. అవును. సో ఇంకా నేను ఏం చేశానంటే ప్రస్తుతం ఊరికే టెంపరీగా సెటప్, పూజారి అది కూడా వస్తారు, మార్నింగ్ వచ్చి చేసి వెళ్తారు. అభిషేకం అది సోమవారం అన్నీ జరుగుతాయి అని ప్రస్తుతం ఇట్లా పెట్టానమాట. అంటే నాకు ఏంటంటే వాళ్ళే చూసుకోవాలి ప్లేస్, చూపిస్తారు, అంటే చూపించాలి, చూపిస్తే అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. అది అందుకని దాని గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు. సో ఇప్పుడు ఇలా ఉంది, ఈ ప్లేస్లో ఉన్నాం. లేదు, మంచి ప్లేస్ దొరుకుతుందండి, తదహస్తు, శుభం భూయాత్. అయితే ఇప్పుడు మేము ఒక ప్లేస్లో ఉన్నాం, ఇదే లేన్లో ఇంకొక ప్లేస్ వెళ్తున్నాం. ఏంటంటే యాక్చువల్లీ ఒక 2 monthsగా సివియర్ బ్యాక్ పెయిన్తో నేను చాలా సఫర్ అవుతున్నాను. చాలామంది డాక్టర్స్ చూపించాను, వాళ్ళు అన్నారు మీరు బెడ్ రెస్ట్ అవసరం అండి అన్నారు. బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ అవుతుంది, అన్నింటికన్నా మించి ప్రాబ్లం ఏంటంటే L2, L3, L4, L5 అండ్ S1 ఎన్ని కొలాప్స్ ఉన్నాయి, సూపర్ బల్జెస్ ఉన్నాయి ప్రతి బోన్కి మధ్యలో. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తెలిసిన లేదు అరుణ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి నీకు చాలా ఫాస్ట్గా తగ్గుతుంది అని అంటే నేను వచ్చాను. వచ్చి చూసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటికి 1 వారం రోజులైంది. నిన్న చెప్పారు బెల్ట్ తీసేను అసలు వాడడానికి లేదు అని. నా ట్రీట్మెంట్ అసలు మీరు నమ్మరు, నేను ముందుకు బెండ్ అవ్వలేకపోయాను ఫ్రమ్ లాస్ట్ 2 months. డ్రైవింగ్ ఆపేయమన్నారు, ఎలా ఆపుతాం, నేను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, షూటింగ్స్కి వెళ్ళాలి, వెళ్ళకుండా ఉంటే ఇల్లు గడిచే విధానం ఉంటే డెఫినెట్గా నేను కూడా రెస్ట్ తీసుకునేదాన్ని హాయిగా. ఆ అవకాశం లేదు కాబట్టి యాక్చువల్లీ లెఫ్ట్ లెగ్ 3 వేళ్ళు కూడా, లాస్ట్ చిటికెన్ వేలు, పక్కనున్న 2 వేళ్ళు కూడా నమ్నెస్ కూడా వచ్చేసాయి. డాక్టర్ అడిగారు నన్ను, అసలు యూరిన్ పాస్ చేస్తున్నావా, మోషన్కి వెళ్తున్నావా, అవి కంట్రోల్లో ఉన్నాయా అని అడిగితే నేను నిజంగా షాక్ అయిపోయానండి. చాలా పానిక్ సిచ్యువేషన్లో వచ్చాను. కుర్చీలోంచి పైకి లేచేటప్పుడు కూడా అని అనేంత గుర్తుందా మీకు, మీ ముందు కూర్చుని లాస్ట్లో వెళ్ళేటప్పుడు చాలా పెయిన్తో ఉన్నాను. సో ఇట్స్ అబ్సల్యూట్లీ, ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి నాకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు ఏంటనేది నేను కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఆ కుప్పిల్లో ఏమున్నాయో నాకు తెలియదు. అసలు ఇద్దరు అమ్మాయిలు అక్కడ, వాళ్ళు కేరళ అనుకుంటే కదండి, కేరళ థెరపిస్ట్. ఎంత అసలు ఓపిక్గా, నేను నొప్పి అని బోర్లో పడుకోలేము యాక్చువల్గా బ్యాక్ పైన ఉంటే. స్టార్టింగ్ 3 days నేను నరకం చూశాను. ఆ ట్రీట్మెంట్ చేసినంతసేపు పడుకోలేక, ఇప్పుడు చాలా ప్రశాంతంగా పడుకుంటున్నా. కాసేపు కాళ్ళు పైకి ఫోల్డ్ చేసి నేను 2 నిమిషాలు ఆగని మళ్ళీ లేచి కూర్చుని. యాక్చువల్లీ మీకు అందుకు ట్రీట్మెంట్ కూడా మార్చాం. ఫస్ట్ డే ఎక్కువ టైం పట్టింది కదా, తర్వాత అంత టైం మళ్ళీ మీరు చాలా సఫర్ అయ్యారు. సో దానికోసం మళ్ళీ చేంజ్ చేసాం అన్నమాట. ఓన్లీ స్పైన్ చేద్దాము, అంతసేపు పడుకోలేకపోయాను. కరెక్ట్. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి ఏం చేశారు, ఆ ట్రీట్మెంట్ పేరేంటి, అసలు ఇలాంటి ట్రీట్మెంట్స్ అసలు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఐఎమ్ సో హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రియల్లీ అక్కడికి వెళ్దామండి మరి. చలో, యాక్చువల్లీ గత 1 వారం రోజులుగా అంతా నాకు ఇక్కడే జరిగిందనమాట ట్రీట్మెంట్. యాక్చువల్లీ నాకు మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి ఒక్కసారి ప్రేక్షకుల కోసం చెప్తారా? మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫస్ట్ అంటే ఆయిల్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జనరల్గా పేర్లు చెప్తే కిడి అందరు చేస్తారు, శిరోధార అందరు చేస్తారు, లేకపోతే కటిబస్తి అందరు చేస్తారు, పేర్లు అయితే ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఏం వాడుతున్నారు. ఈ మీకు ఇచ్చిన ఆయిల్స్ అన్నీ మేము తయారు చేసుకునే, అవును, మేమే ప్రిపేర్ చేస్తాం. హెర్బల్స్ రూట్స్ వేస్తాము, తర్వాత ఆయిల్ మీకు పెయిన్ తగ్గడానికి, లేకపోతే నర్వస్ రిలాక్స్ అవ్వడానికి, మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, అండ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ని బట్టి ఆయిల్స్ మారుతూ ఉంటాయి. సో ఆయిల్తో, మేము చేసిన ఆయిల్తో ఫస్ట్ మీకు మొత్తం స్పైన్ రిలాక్స్ చేసి, దాని తర్వాత కిడీస్ మాట. కిడి అంటే ఆ కుప్పిలు ఒక్కసారి వాట్ యు కాల్ దట్, మీరు ఏమంటారు, అందులో ఏముంటాయి యాక్చువల్గా, దీన్ని ఏమంటారు మీరు? దీంట్లో కిడి అంటే ఒక మూట అనుకోండి, ఇట్లా మూటల్లాగా ఉంటాయి. ఇవి లోపల వేసేవి రకరకాల కిడీలు ఉంటాయి. నవరి కిడి ఉంటుంది, ఎలక్ కిడి ఉంటుంది, పొడి కిడి ఉంటుంది. సో ఏమి వాడతాము అనేది ఈ మూటలో అది ఇంపార్టెంట్. ఇంగ్రీడియంట్స్ చాలా. ఇప్పుడు మీకున్న నొప్పికి మేము కొన్ని హెర్బల్స్ దాంతో పాటుగా మనం ఫ్రెష్ వాడిని ఆముదము ఆకు వాడాము, తర్వాత వేపాకు వాడాము, వావిలాకు వాడాము, చింతాకు వాడాము, తర్వాత జిల్లేడాకు కూడా వాడాము. సో మళ్ళీ దీంట్లో అంతా వెల్లుల్లి, నిమ్మకాయలు అవన్నీ కూడా వేసాము. ఇంకా కొన్ని రూట్స్ వేసి దీన్ని వండుతారన్నమాట. ఫస్ట్ వండడం అంటే మనం ఆకుకూరలు మనం
కుక్ చేస్తాం సాఫ్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి, మీ కిడీస్ చేసేటప్పుడు గుచ్చుకోకూడదు. ఓకే. సో ఇవన్నీ కలిపి మళ్ళీ దీనికి ఆయిల్ వేస్తాము. మళ్ళీ మేము తయారు చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసి మగ్గనిస్తాం అన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత ఇవి ఇట్లా మూటలాగా, ఇట్లా కిడీస్ మన మూటలాగా కడతారు. కట్టి మళ్ళీ ఏదైతే మెడిసినల్ ఆయిల్ ఉంటుంది కదా, పెయిన్ ఆయిల్, మళ్ళీ ఆ వేడి ఆయిల్ మీద వేడి చేయాలి. వేడి కాపడం లాగా అన్నమాట. ఆ వేడి ఆయిల్తో చేసి మీకు ఎక్కడైతే ఇష్యూ ఉందో, సపోజ్ ఎక్కడైనా బల్జ్ ఉంది, డిస్క్ స్లిప్ అయింది, లేకపోతే స్వెల్లింగ్ అయ్యింది, సో పర్టికులర్గా L4 L5 ఇవి వాటికి కిడీస్ అన్నమాట. మొత్తం మీకు స్పైన్ అంతా కొంచెము లేదు కాబట్టి మొత్తము స్పైన్ అంతా ఇచ్చాం. కొంతమందికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, ఆయిల్ మెడిసినల్ ఆయిల్స్ వేసి కటివస్తి అని చెప్పేసి, లేకపోతే పిచ్చు అని చెప్పేసి అట్లా ఆయిల్స్ మారుతూ ఉంటాయి. మీ ప్రాబ్లమ్ బట్టి మారుస్తూ ఉంటాం అన్నమాట. ఓన్లీ శాండ్తో కూడా చేస్తాం. సపోజ్ ఆల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, శాండ్తో చేస్తాము. ఇసుక ఉంటుంది కదా, ఇసుక కాలతే ఇటుక పొడి ఉంటుంది, ఇటుక పొడితో చేస్తాము. తర్వాత కొన్ని రకాల బియ్యము, తర్వాత ఇవి నవధాన్యాలు ఉంటాయి, అవి కూడా దాన్ని రవ్వలా చేసి మళ్ళీ అది చేస్తాము. బొగ్గుతో చేస్తాము. డిఫరెంట్ ప్రాబ్లం బట్టి వాళ్ళ స్లీప్ ఇష్యూస్ ఉన్నాయా, పెయిన్స్ ఉన్నాయా, జాయింట్ పెయిన్స్ ఉన్నాయా, లేకపోతే నర్వస్ సిస్టమ్, ముఖ్యంగా స్పాండిలైటిస్, తర్వాత వర్టిగో ఇష్యూస్, స్లీప్ ఇష్యూస్, న్యూరాలజికల్ ఇష్యూస్, అన్నిటికీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆయిల్ ఇంపార్టెంట్. మనం ఏమి ఇస్తున్నామని. ఇప్పుడు ప్రజెంట్గా శిరోధార అంటారు, అందరూ శిరోధార అంటారు. సో శిరోధార ఇస్తారు ప్రాసెస్, కానీ శిరోధారలో ఏమి ఆయిల్ వాడుతున్నారు. ఇప్పుడు జనరల్గా శిరోధార ఎక్స్పెన్సివ్, ఎందుకంటే కరెక్ట్గా ఆయిల్ వాడితే ఒక్క సిట్టింగ్కి మనం 2000 3000 తీసుకున్నా కూడా మనకేం ఉండదు, ఎందుకంటే ఆయిలే అంత 1 లీటర్ పెట్టేస్తుంది. అందుకని ఏం చేస్తారు, ఎక్స్పెన్సివ్ అని ఎవరు రారని చెప్పేసి మామూలు దీపం నూనెలు ఉంటాయి చూడండి, నువ్వుల నూనె, ఆ నూనెలతో చేసేస్తారు. ప్రాసెస్ అదే, కానీ వాడేవి లేకపోతే రెడీమేడ్ తీసుకొచ్చి చేస్తారు. సిరోధార మీ వెనకాతలు ఉంది అదేనండి, దీంతో చేస్తారు. దీంట్లోనే మళ్ళీ ఉంటాయి తక్కరదార అని, మజ్జిగతో చేస్తాము, హెర్బల్స్ ఉడకబెట్టి దాంతో చేస్తాము, కషాయాలు ఉంటాయి కషాయాలతో చేస్తాము. అంటే డిఫరెంట్ ఇవి ఉంటాయి. సో ఇది కాకుండా మళ్ళీ యోగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు పెయిన్ వచ్చిన వెంటనే యోగా అసలు అట్లా నేర్పించాము. చాలా మంది ఏం చేస్తారంటే పెయిన్ తగ్గడానికి భుజంగాసనం మంచిది చేసేసేయండి, లేకపోతే ఈ ఆసనాలు మంచిది చేసేసేయండి అని చేసేస్తారు. స్లిప్ డిస్క్ ఉన్నప్పుడు, అంటే ఈ గ్యాప్స్ ఉన్నప్పుడు, పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, స్వెల్లింగ్ ఉండి పెయిన్ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే యోగా సజెస్ట్ చేయం. ఫస్ట్ కొంచెం ఆ స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత, కొంచెం నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ అది సెట్ చేయడానికి మళ్ళీ యోగానే, మీకు యోగాతోనే అది పర్మనెంట్ గా అది కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు నాకు యోగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? మీకు ఇప్పుడు ఒక 7 సిట్టింగ్స్ అయిపోయినాయి అంటే మీకు యోగా స్టార్ట్ చేస్తాం. యోగా కూడా డైరెక్ట్ ఆసనాలు చేయకూడదు, అంటే సపోర్టివ్ తీసుకోవాలన్నమాట. ఓన్లీ స్పైన్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ అని ఉంటాయి. సో అవి కూడా చూసుకోవాలి, ఎంత పెయిన్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి మారుతూ ఉంటుంది. సో దానికి చూసి దానికి చేపిస్తాం దగ్గరుండి. సో కొన్ని రోజులకి ఏమైపోతుంది అంటే, ఇప్పుడు మా దగ్గర కేసెస్ ఎలా ఉంటాయంటే సర్జరీ కేసెస్ వస్తాయి. కొంతమంది అమ్మో మా వల్ల కాదు, నొప్పి తట్టుకోలేము, మేము సర్జరీకి వెళ్ళిపోతామని వెళ్ళిపోతారు. ఇంకా ఎనీ స్లిప్ డిస్క్, సయాటికా, స్పాండిలైటిస్ ఇలాంటివి ఏవైనా సరే, బోన్, నర్వ్, మజిల్, ఎనీ ఇష్యూ, జనరల్గా ఆక్యుప్రెషర్ అయినా, ఆక్యుపంక్చర్ అయినా, లేకపోతే మర్మ అయినా, సిద్ధ అయినా, ఏదైనా కూడా ఎక్కువ సిట్టింగ్స్ పడతాయి. అంటే సపోజ్ ఒక్కొక్కరికి 20 సిట్టింగ్స్, 15 సిట్టింగ్స్, 30 సిట్టింగ్స్ కూడా పడతాయి. మా దగ్గర అంత అవసరం ఉండదు. 7, 10 అంతకు మించి ఇవ్వం. ఒకవేళ 10 అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నా కూడా గ్యాప్ ఇస్తాం అంటండి, ఎందుకంటే అప్పుడు యోగా స్టార్ట్ అవుతుంది. మీకు ఒక 50-60% రిలీఫ్ వచ్చేసింది అనుకోండి 5-6 డేస్లో, తర్వాత వి స్టార్ట్, అప్పుడు యోగా థెరపీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర నేను వచ్చిన రోజున యాక్చువల్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్యాక్ మొత్తం ఫుల్ టైట్గా ఉండేది, అంటే పెయిన్ఫుల్ టైట్నెస్ అనమాట. ముందుకు అసలు వంగే అవకాశమే లేదు. ఒక 3 days తర్వాత బ్యాక్ మొత్తం ఫ్రీ అయిపోయింది. అంటే మార్నింగ్ ఆ టైట్నెస్ లేదు, ఆ స్టిఫ్నెస్ లేదు. అక్కడ ఫస్ట్ నాకు డిఫరెన్స్ కనిపించింది, టు బి ఫ్రాంక్. తర్వాత స్లోగా స్వెల్లింగ్ తగ్గుతూ వచ్చింది. ఈవెన్ మాకు 2 డాక్టర్స్ ఉన్నారు, ప్లీజ్ కమ్ హియర్, ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ, ప్లీజ్. వీళ్ళకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు, కానీ చాలా బాగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.
వీళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు, కానీ డాక్టర్స్ కాబట్టి నేను నమస్కారం చేయాలి, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ రియలీ. అయితే వీళ్ళు ఎక్కడైతే పెయిన్ ఉందన్నానో అక్కడ నొక్కినప్పుడు మ్యామ్ ఇదంతా స్వెల్లింగ్ ఉంది, సమేత నాట్స్ కూడా ఉన్నాయని చెప్పారండి. అవును, ఉన్నాయి అని పాపం వాళ్ళు అక్కడ నొక్కి చాలా ఓపిక్గా చేశారు. అయితే నాకు ఇప్పుడు ఉండండి, ప్లీజ్ స్టే హియర్. వీళ్ళకి చాలా సిగ్గు. నాకు ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు వాళ్ళిద్దరు మలయాళంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. ఏం మాట్లాడతారు మీ ఇద్దరు? అయితే ఈమె సీనియర్, ఆమె జూనియర్ బట్ చెప్తూ ఉంటుంది. ఓకే ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత రోజు నాకు యోగానా ఇప్పుడు రేపటి నుంచి, లేకపోతే అంటే ముందే ఇంకా ట్రీట్మెంట్ ముందే ఇప్పుడు కొంచెం ఒక మనకి ఎంత పర్సెంటేజ్ మీకు రిలీఫ్ వచ్చింది? ఇప్పుడు 80%. 80% రిలీఫ్ వచ్చేసింది కాబట్టి వి స్టార్ట్ యోగా. ఇంకా థెరపీస్ అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు యోగా చేపిస్తాను నేను. స్ట్రెంథనింగ్, స్పైన్ స్ట్రెంథనింగ్ ఉంటుందన్నమాట. స్ట్రెంథనింగ్ చేపించిన తర్వాత చూస్తాను నొప్పి మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే ఇంకా రిలాక్స్ అవుతుందా అనేది చూస్తాం. తర్వాత ఇంకొక మీకు బాగా ఇస్తే ఇంకొక 3 సిట్టింగ్స్ ఇస్తాను అంతే. కాకపోతే ఇప్పుడు కంటిన్యూస్గా ఇవ్వకుండా కొంచెం మధ్యలో 1 డే ఆల్టర్నేట్ డే అలా 3 సిట్టింగ్స్ అంటే కొంచెం ఒక డే కంప్లీట్గా యోగా చేస్తాం కాబట్టి ఆ రోజు రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవాళ నేను డ్రెస్ తెచ్చుకోలేదు, శారీలోనే ఉన్నా. మీరు యోగా అన్నారు కదా, అవును. సో అంటే ఏ టైంకి రావాల్సి ఉంటుంది? నేను ట్రీట్మెంట్కి సపరేట్గా యోగాకి సపరేట్గా అట్లా ఏమొద్దు. కొంచెం దీనికన్నా ముందు మీరు ఏమి 1 hour ప్రాక్టీస్ చెయ్యరు కదా. ఓన్లీ స్ట్రెంథనింగ్ అంటే చాలా తక్కువ 4 or 5 చేస్తారు. ఓకే డన్. సో అంత అది మీకు ½ an hour అయిపోతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మీరు థెరపీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. డన్. సో నేను ఏదైతే చెప్పానో దానికి ముద్ర కూడా ఉంటుంది. ముద్ర ఇప్పుడు మీకు రోజు ఇప్పుడు మీకు మెడిసిన్ ఏంటి అంటే ముద్ర మెడిసిన్ మీకు ఇప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్, అలాగే పడుకునే ముందు, మళ్ళీ లేచిన వెంటనే ఏం చేయాలి అవి ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. అవి మీరు ఇంకా రెగ్యులర్గా చేసుకోవాలి అవి తప్పకుండా. ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇలా అమ్మో ఇంత పెయిన్ వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు మీరు నిద్ర లేకుండా చాలా రెస్ట్లెస్గా ఉండి, లేకపోతే ఎక్కువ ఒత్తిడి మీకు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ జర్నీ చేసినప్పుడు, అలాంటప్పుడు నేను ఉన్నాను అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. సో మనం ఈ స్ట్రెంథనింగ్ కనుక మనం స్టార్ట్ చేసేస్తాం అనుకోండి, మీరు ఇంకా కొన్ని రోజులకి మీకు అసలు ఇంత బ్యాక్ పెయిన్ ఉంది అనేది కూడా మర్చిపోతారు. స్వెల్లింగ్ కానీ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. చాలా మంది నొప్పికి బయటపడతారు, అంత నొప్పి ఉంది సర్జరీకి వెళ్ళిపోదాము. ఎందుకంటే స్పైన్ సర్జరీ చాలా సెన్సిటివ్ సర్జరీస్. అవి ఆఫ్టర్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మీ బాడీ కొంత రిస్ట్రిక్ట్ అయిపోతుంది, ఇంకా అప్పుడు ఏమి చేయడానికి ఉండదు. ఇప్పుడు నొప్పి ఉన్నా కూడా మీరు చాలా వరకు మీరు చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నేను అందుకే అంటే స్పైన్ సర్జరీకి వెళ్ళినప్పుడు 10 సార్లు ఆలోచించాను. కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయి, అవి తప్పదు చెయ్యాలి. కానీ ఇలాంటివి ఇప్పుడు స్లిప్ డిస్క్ ఉంది, సయాటికా ఉంది, ఇవి చాలా తొందరగా తగ్గుతాయి. ఇప్పుడు దీనికి మీకు పెద్ద థియరీ అవసరం లేదు. ఎలా తగ్గింది అంటే ఈ బ్లాకేజ్ అంత థియరీ ఏం అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్ స్పైన్. నేను వచ్చినప్పుడు అనుకున్నానండి, ఒక ఎక్స్పెరిమెంట్ తగ్గుతుందో లేదో కెన్ యూ బిలీవ్ ఇట్? తగ్గకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సర్జరీ అంత అవసరం లేదంటున్నారు, కానీ పెయిన్ చూస్తే ఎక్కువ ఉంది, అంటే డైలీ రొటీన్ కష్టంగా అయిపోతుంది అని అనుకున్నప్పుడు విత్ ఇన్ 3 days వరకు రిజల్ట్ ఏ ఉండదని కూడా చెప్పారు. మీకు గుర్తుందా? చెప్పారు. కానీ ఫెంటాస్టిక్ రియల్లీ. నేను ఇప్పుడు బెల్ట్ వేయట్లేదు టు బి ఫ్రాంక్. లేకపోతే మా టీంని అడగండి, ఆల్మోస్ట్ ఒక 2 monthsగా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు బెల్ట్ వేస్తున్నాను, ఇంటర్వ్యూస్ అప్పుడు బెల్ట్ తీస్తాను, మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన మళ్ళీ బెల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా బెల్ట్ వేసుకునే వస్తున్నాను. బెల్ట్ వేసుకుంటున్నానా ఇక్కడికి వచ్చేటప్పుడు? అర్థమవుతుంది తెలుగు, పర్వాలేదు. ఈ అమ్మాయి రెండే చెబుతుంది, పైకి జరగండి కిందకి జరగండి, అయిపోయింది, అంతే చెప్తుంది ఈ అమ్మాయి. నొప్పి ఉందా ఇది ఒకటి అడుగుతూ ఉంటుంది, ఇక్కడ నొప్పి ఉందా అంటూ ఉంటుంది. బట్ సో స్వీట్ రియలీ మ్యామ్. రియలీ మీకు చాలా రుణపడి ఉన్నాను నిజంగా. నా రొటీన్ని చాలా ఈజీ చేశారు. ఇప్పుడు పెయిన్ అయితే చాలా బాగా తగ్గింది. చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ రియలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీకు రిజల్ట్ రావడం అనేది నేను అందరికీ చెప్తా, అసలు 3-4 days మీరు తగ్గుతుంది అని కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. ఇంకా ఏమైనా కావాలంటే కొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది, మీరు ఏం కంగారు పడకండి, బట్ రెస్ట్లో ఉండండి, ట్రీట్మెంట్ వర్క్ అని చెప్పి. తర్వాత కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇలాంటి థెరపీస్ ఇచ్చినా కూడా మనకి అంతగా రిజల్ట్ రాదన్నమాట. అన్నప్పుడు డెఫినెట్గా మనం మళ్ళీ కొన్ని మర్మా పాయింట్స్ మళ్ళీ రిలీజ్
చక్రాస్, హీలింగ్, అంటే కొన్ని ఎమోషనల్గా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారో వీళ్ళు. సో కొన్ని ఉంటుంది ఎమోషనల్. ఇప్పుడు ఎనీ పాజిటివ్ థాట్స్ అంటే ఏ ఆలోచన అయినా కూడా మీకు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది మీ వెన్నెముకి. అది చెడు ఆలోచన మంచి ఆలోచన అనేది ఏం కాదు. ఏ ఆలోచనలైనా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి స్పైన్ మీదే పడుతుంది. సో అంటే న్యాచురల్గా మనం ఎటువంటి ఇంటర్నల్గా మెడిసిన్స్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఎక్స్టర్నల్గానే మనం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి. మరీ ఇప్పుడు ఇలా పెయిన్ కిల్లర్ లాగా ఇలా వేసిస్తే అలా కాకుండా 1-2-3 రోజులన్నా మీరు బేర్ చేసేది ఉంటే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువ సిట్టింగ్స్ కూడా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు ఇదేం పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కాదు, అసలు కాదు, పెయిన్ఫుల్ కానీ కాదు. మీరు మీకు మామూలుగా కొంచెం పడుకోవడం ఏదన్నా నొప్పి ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప అంతకు మించి పెయిన్ఫుల్ కాదు, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఏం కాదు. ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అసలు చుక్కలు కనబడతాయి, చాలా నొప్పితో ఉంటుంది. ఈవెన్ ఆక్యుప్రెషర్ చేసినా, మీరు మర్మ పాయింట్స్ చేసినా, ఈవెన్ సిద్ధ పాయింట్స్ ఏది చేసినా కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది చేసేటప్పుడు, తర్వాత తగ్గినా కూడా. కానీ ఇది అంత పెయిన్ఫుల్ కాదు, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. పడుకోండి, వాళ్ళు చేస్తారు. మంచిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హీట్ చేస్తాం కదా, హీట్ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి కొంచెం రెస్ట్లో ఉంటాయి. అంటే మూమెంట్ రిస్ట్రిక్షన్ చేస్తే తొందరగా తగ్గిపోతుంది, ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆకలి వేస్తుంది, మామూలుగా ఆకలి వేయట్లేదు, నిద్ర కూడా ప్రాపర్ గా నిద్ర వస్తుంది. యాక్చువల్లీ కొంచెం పడుకుంటే ఇంకా మంచి రిలాక్స్ అవుతుంది. నేనేం చెప్తానంటే మీరు ఎక్కువ రోజులు పట్టదు దీనికి, అంత బాగా ఎక్కువ రోజులు అంటే నేను 10 సిట్టింగ్సే చెప్తాను. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం గ్యాప్ ఇచ్చి, కొన్ని కేసెస్ 15 సిట్టింగ్స్ అట్లా చెప్తాను తప్ప కొంచెం గ్యాప్ ఇచ్చి అని. ఇంకొకటి ఏంటంటే ఇది తగ్గిపోయింది అని కాకుండా మెయింటెనెన్స్ చేసుకోవాలి. కనీసం 15 డేస్కి ఒకసారి వచ్చి చేయించుకోవడం. ఇప్పుడు లేకపోతే మంత్ తర్వాత మెయింటెనెన్స్గా మంత్లీ వన్స్. అది నడునొప్పి ఉన్న వాళ్ళని కాదండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా మన సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఆ ఫుల్ బాడీ మీరు చేయించుకున్నప్పుడు మజిల్ స్ట్రెంథన్ అవుతాయి. మజిల్ స్ట్రెంథన్ అయితే ఆటోమేటిక్గా మీకు బోన్ పెయిన్స్ కూడా తగ్గుతాయి, బాగా సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అని లేకపోతే కాళ్ళ నొప్పులని ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో మెయింటెనెన్స్గా మీరు ఇప్పుడు ఫేషియల్ చేయించుకుంటారు, మీరు మంత్ చేయించుకుంటారు, కానీ ఓన్లీ ఫేస్ కాదు, బాడీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర బాడీ కోకోనట్ స్క్రబ్ అని చెప్పేసి, ఫ్రూట్స్ అని, నవరా ఉంది. సో ఇవన్నీ కూడా రైస్ అండ్ మిల్క్తో చేస్తామన్నమాట. కొన్ని అలా మంత్లీ అంటే మెయింటైన్ చేయడం, మన బాడీని కేర్ తీసుకోవడం అన్నమాట. అప్పుడప్పుడు మన బాడీని కేర్ తీసుకుని, అంటే ఇక్కడ బ్యూటీ అని కాదు, హెల్త్ ఇంపార్టెంట్. హెల్దీ ఉంటేనే మీకు బ్యూటీ అనేది వస్తుంది. ఆ హెల్దీ లేకపోతే బ్యూటీ అనేది ఎక్కడ వస్తుంది మీకు? కరెక్ట్. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇంకా రేపటి నుంచి యోగా, ముద్రాస్ ఇవి స్టార్ట్ అవుతాయి. సో నేను అనుకుంటే దాంతో బ్యాలెన్స్ అయిపోతుంది మీకు. డెఫినెట్లీ ఆ స్ట్రెచింగ్స్తో కంట్రోల్లోకి వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్పటికిప్పటికి ఎంత తగ్గిపోయిందంటే ఓన్లీ ఇప్పుడు సెంటర్లోనే ఉంది. ఇప్పుడు కాలు తీసి ఇలా పెడుతున్నా లిటిల్ సెంటర్లో అదొక్కటి ఉంది, మిగతాదంతా కూడా పెయిన్ చాలా వరకు 80% తగ్గిపోయింది. ఇప్పుడు మీకు మిగతాదంతా యోగా, ప్రాణాయామము, తర్వాత అంటే మీకు ఆ పెయిన్ తగ్గడానికి కొన్ని ముద్రాస్ ఉంటాయి. ఆ ముద్రాస్ మీకు ఒకవేళ ఎక్కడైనా ఇంటర్వ్యూలోనో లేకపోతే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నొప్పి వస్తుంది అనుకోండి, మీరు జస్ట్ ముద్రలో కూర్చుంటే ఇన్స్టెంట్గా మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. సీరియస్లీ బ్యాక్ పెయిన్ ముద్ర ఉంది. బ్యాక్ పెయిన్ ముద్ర వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది, రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ పెయిన్ ముద్ర, ఇది నడుము నొప్పి ముద్ర. ఓకే. లెఫ్ట్ ఓన్లీ ఇలా వాయు ముద్ర లాగా ఉంటుంది. ఇది వచ్చేసి మీ లిటిల్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఓకే. సో ఈ 2 చేతుల ముద్ర ఇలా ఉంటుంది. ఇలా కూర్చుని మీరు కొంతసేపు అలా కూర్చోగానే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకా ఒకవేళ ఇలా కూర్చోవడం మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే జస్ట్ మీ హ్యాండ్ ఇట్లా తీసుకుని, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి లెగ్స్ సెంటర్ పాయింట్. సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు ప్రెస్ చేశాను అంటే మీకు చాలా నొప్పిగా ఉంటుంది ఈ పార్ట్లో ఇదంతా. ఇది కొంచెం మీరు ఏదైనా పెన్నో లేకపోతే ఇట్లా ఇలా ప్రెస్ చేసుకుంటా నిన్న ప్రెస్ చేశారు ఏదో పెట్టి నా కాల్ని, చాలా నొప్పి వచ్చింది. సో ఇలా అంటే మీకు ఇన్స్టెంట్ గా మీకు అక్కడ రిజల్ట్ రావడానికి, మీకు ఎప్పుడైనా అలా ఇంటర్వ్యూలోనే ఎక్కడైనా మీరే ఇట్లా జస్ట్ ఇలా పెట్టుకుని ఇట్లా అనుకుంటా ఉండండి. ఓకే. కొద్దిగా ఉంటుంది నొప్పి, ఎందుకంటే కింద నొప్పి ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఇక్కడ నొప్పి లేదనుకోండి, చాలా ఉంది నొప్పి మీరు నొక్కుతుంటే, అదే ఇలా అనుకుంటా ఉండండి. ఒక 10 సెకండ్స్ చాలా ఎక్కువ ఏమొద్దు, 10 సెకండ్స్ కొంచెం ఇలా అనుకుంటా ఉండండి.
మళ్ళీ వెంటనే కొంచెం స్ట్రైట్ అయిపోతాయి. మళ్ళీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. పూర్తిగా తగ్గదు కానీ మీకు రైట్ కూర్చోవడానికి కొంచెం కంఫర్టబుల్ అవుతుంది అనమాట. ఆ ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఈ ప్రెషర్ పాయింట్స్ ద్వారా మీకు వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక నాకు థెరపీ ఉంది. సో మేడం నీ 2.5 గంటల నుంచి బాగా తినేసాను, ఎక్కువ టైం తీసుకుని క్షమించాలి, ఏమనుకోవద్దు. బట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. మీరు ఇంత ఓపిక్గా, నేను అనుకుంటున్నాను ఎంతసేపు ఇదంతా మాట్లాడుతున్నా కానీ అంత ఓపిక్గా మీరు, తర్వాత వాళ్ళు కూడా పాపం. లేదు, పీపుల్ షుడ్ నో యాక్చువల్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా హాస్పిటల్స్ తిరిగాను, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. సో తగ్గనప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్తే మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంత రిలాక్స్ అయినప్పుడు సేమ్ ప్రాబ్లంతో చాలామంది ఉంటారు. ఎందుకంటే స్పైన్ ఇష్యూస్ చాలా హెవీగానే ఉన్నాయి సొసైటీలో. ప్రతి ఇంట్లోనూ ఒకడు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అవునండి, స్పైన్. సో అందుకని వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా అని మిమ్మల్ని అంతా రిక్వెస్ట్ చేశాను అనమాట చేద్దామని. థ్యాంక్ యూ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నమస్తే.